నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల ఆధార్ కార్డ్ అనుసంధానం, కొత్త విధానంపై అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష. రొయ్య అత్యవసర విభాగానికి నిర్లక్ష్యపు జబ్బు, వైద్యం అందక పెరుగుతున్న మరణాల సంఖ్య, సమీక్ష చేస్తున్నామన్న సూపరింటెండెంట్. చంద్రబాబు కార్యసాధకుడు, పోలవరం అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తారు, సినీ నటుడు సుమన్. తిరుమలలో మఠాలుగా ఏర్పడి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి, సాధు పరిషత్ ఆక్షేపణ, ప్రక్షాళన చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింకు చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం UIDAI నుంచి విచ్చేసిన అధికారులు, TCS జియో, టీటీడీ IT విభాగంతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామని తెలిపారు. అయితే ఈ అప్లికేషన్ ద్వారా కూడా దళారీ బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా IT అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించిన UIDAI అధికారుల సహకారాన్ని తీసుకోవాలని తెలిపారు. ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు UIDAI అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్లకు లింక్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. శ్రీవారిని ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం VIP విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పాటయిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని గెలిపించారని తెలిపారు. అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తారని, ఆయనకు ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భగవంతుడు ప్రసాదించాడు. మరి ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా నెంబర్ 1గా ఉండేటట్టుగా చేయటానికి, అదేవిధంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేయటానికి, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, మరి అదేవిధంగా గతంలో చేసిన విధం కన్నా ఎక్కువగా పనిచేయటానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలి అని చెప్పి కోరుకున్నాం. తిరుపతి నగరంలోని కాలువలపై ఆక్రమణలను తొలగించి పూడిక తీసే పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలోని వివి మహల్ రోడ్, భవానీనగర్, రైల్వే కాలనీ, సాయిరాం వీధి ప్రాంతాలలో శనివారం విస్తృతంగా కమిషనర్ పర్యటించి శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వివి మహల్ రోడ్డుకు ఎరువైపులా వెళ్తున్న ప్రధాన కాలువలపై ఆక్రమణలు తొలగించి, అటు తర్వాత పూర్తి స్థాయిలో సీల్డ్ తొలగించి ఎలాంటి ఆటంకాలు రాకుండా కాలువల్లోనికి మురికినీరు ప్రవహించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దేవేంద్ర థియేటర్ ప్రక్కన వెళ్తున్న ప్రధాన కాలువల్లో కేబుల్ వైర్లు, ఇతర పైప్ లైన్లు మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడం గమనించి వాటన్నిటినీ క్రమబద్ధీకరించి మురుగునీటి ప్రవాహాన్ని ఆటంకం లేకుండా పనులు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా కాలువలపై ఆక్రమణలు నిర్మించుకోవడమే కాకుండా వ్యర్థాలను నేరుగా కాలువల్లోకి వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతిరోజు నిర్ణీత సమయాలలో చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. తిరుపతి పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని, నగర పరిశుభ్రతకు అందరూ కలిసి శ్రమిద్దామని ఈ సందర్భంగా కమిషనర్ అదితి సింగ్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ శ్రావణి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవానీ నగర్ ఏరియాలో మధ్యాహ్నం నుంచి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. శానిటేషన్ కానీ, ఇంటర్నల్ మైనర్ డ్రైన్స్ కానీ, వాటర్ క్వాలిటీ కానీ, సో అన్నీ కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది. మన వర్కర్స్ 2:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు స్వీపింగ్ చేస్తారు. దీంతోపాటు మైనర్ డ్రైన్స్ కూడా క్లీనింగ్ చేస్తారు. కొన్ని ఇంకా క్లీనింగ్ సరిగా లేదు, సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్ శానిటేషన్ స్టాఫ్ ఇంక్లూడింగ్ శానిటేషన్ సెక్రటరీ, శానిటేషన్ మేస్త్రి, ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ అందరికీ కూడా ఇప్పుడు నుంచి డైలీ క్లీనింగ్ ఎన్ష్యూర్ చేయమని, ఇంటర్నల్ డ్రైన్ స్పెసిఫిక్గా. దీంతోపాటు ఒక మేజర్ డ్రైన్ కూడా చూసాము, అక్కడ కూడా డీసిల్టేషన్ అవసరం ఉంది. సో ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం వెంటనే ప్రపోజల్ రెడీ చేసి టెండర్ పిలిచి ఇది క్లీనింగ్కి కూడా పెడతాం. శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బచ్చలమల్లి సినిమా చిత్ర నిర్మాత దండా రాజేష్, దర్శకుడు సుబ్బు మంగాదేవిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నిర్మాత రాజేష్ మీడియాతో మాట్లాడుతూ, రేపు అల్లరి నరేష్ పుట్టినరోజును పురస్కరించుకొని బచ్చలమల్లి సినిమా ఫస్ట్ గ్లిప్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సినిమా విడుదల అనంతరం ఘన విజయం సాధించాలని ప్రార్థించామని తెలిపారు. అనంతరం దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ, నరేష్ ని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూడబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా నరేష్ కి మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందని తెలిపారు. రేపు హీరో గారి బర్త్డే సందర్భంగా మా సినిమా క్లిప్స్ వస్తున్నాయి, దానికి సోమవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఇది నరేష్ గారు ఇంతవరకు చెయ్యని ఒక కొత్త ప్యాటర్న్ సినిమా అండి. డెఫినెట్గా ఫస్ట్ లుక్ మంచి బజ్ వచ్చింది, అలాగే ఆ బజ్ను కంటిన్యూ చేస్తూ గ్లిమ్స్ ఉంటుంది. ఇది నరేష్ గారి కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవబోతుందండి కమర్షియల్గా. దర్శనం అయింది. రేపు నరేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ వీడియో వదులుతున్నాం. ఖచ్చితంగా స్వామివారి బ్లెస్సింగ్స్తో అందరికీ నచ్చుతుంది బలంగా నమ్ముతున్నాం, బలంగా కోరుకోవడానికి వచ్చాం. సో అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాం. స్వామివారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి జరగతుంది అని ఇంకా గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఉంటుందండి. ఆశా మూవీస్ బ్యానర్లోనే ఉంది. ఆ త్వరలోనే తెలుస్తుంది హీరో ఎవరో ఏంటి అని. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత 5 ఏళ్లలో రేషన్ డీలర్ల పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, పేదలకు రేషన్ సక్రమంగా అందించాలని అన్నారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంపు, డీలర్లకు లాగిన్ అవకాశం కల్పించే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు జనసేన పట్టణ అధ్యక్షుడు రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ షాపులను మార్పులు చేసి వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇవ్వాలని చూశారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయినా ఆయన ఏదో ప్రతి ఇంటికి రేషన్ ఇస్తానని ఎలక్షన్ డీల్లో చెప్పేశాడు. సాధ్యం కాని పనులన్నీ కూడా చేశాడు. ఎగ్జాంపుల్, ఈ రేషన్ షాపులు నుంచి వెహికల్స్ పెట్టి ఇంటింటికి ఇవ్వడం అనే కార్యక్రమం సక్రమంగా జరగలేదు. అది గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేసి కూడా ప్రజలు గుర్తించారు. ఈ వెహికల్స్ కొన్ని వీధులలో పోవు, కొన్ని చోట్ల పోయినా ఇంట్లో ఉండరు, వాళ్ళ సొంత కార్యక్రమాలకు వెళ్ళిపోతారు, పనుల కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. అటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు. ఇటు వెహికల్స్ ద్వారా పంపిణీ జరగక, ఇటు రేషన్ షాపులో పంపిణీ చేయలేక
చాలా ఇబ్బందులు పడి రేషన్ షాపుల వాళ్ళు కూడా కుంగిపోయారు. వాళ్లకు 5 సంవత్సరాల కాలంలో గౌరవ వేతన కూడా పెంచకుండా అలాగనే ఉంచేశారు. చాలా లబ్ధిదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అటువంటివి లేకుండా మాకు చేయాలని ఈరోజు రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షులు మా దృష్టికి తేవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఇందుకు తిరుపతిలోని పేదల ఆసుపత్రిగా పేరొందిన రొయ్య అత్యవసర విభాగంలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. దాదాపు 6 నెలల వ్యవధిలోనే 368 మరణాలు సంభవించాయి. వీటిల్లో ఎక్కువగా మరణాలు సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనేనన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి రోజు 200 నుంచి 250 మంది వరకు అత్యవసర వైద్యం కోసం రొయ్య అత్యవసర విభాగానికి వస్తుంటారు. వీరికి వైద్యం అందించేందుకు ఒక సీఎంఓ, హౌస్ సర్జన్లు, పీజీలు మొత్తం కలిపి ఒక షిఫ్ట్లో 14 మంది వరకు ఉండాలి. కానీ ఇక్కడ 5 కూడా ఉండరు. వీరు రోగిని తీసుకువచ్చిన వెంటనే వైద్యం అందించాలి. కానీ రోగిని తీసుకొచ్చిన వెంటనే వారి వివరాలు, సహాయకుల వివరాలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. సహాయకులు ఉంటే పడకపైకి పంపుతారు, లేదంటే ట్రయల్స్లోకి పంపుతారు. ఇలా ట్రయల్స్లోకి పంపిన రోగిని గంటల తరబడి పట్టించుకునే పరిస్థితి ఉండదు. అలాగే అత్యవసర విభాగంలో చికిత్స పొందే రోగి పరిస్థితిని కూడా వారి సహాయకులు గమనించి వైద్యులకు చెప్తేనే చికిత్స అందుతుంది. ఇలా సకాలంలో వైద్యం అందక చాలామంది మృతి చెందుతున్నారన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అత్యవసర విభాగంలో 100 మంది మృతి చెందగా వీరిలో 200 మందికి పైగా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే మృతి చెందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయకులు లేకుండా ట్రయల్స్లోకి పంపి గుర్తు తెలియని వ్యక్తులు మరో 72 మంది ఉన్నారు. నిత్యం రొయ్య ఆసుపత్రి మార్చరీకి 10కి పైగా గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు వస్తూనే ఉంటాయన్న పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా అత్యవసర విభాగంపై నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభువును మీడియా ప్రతినిధులు వివరణ అడగ్గా స్పందించి రొయ్య అత్యవసర విభాగంలో వైద్యుల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అత్యవసర విభాగంలో సిబ్బంది రోగుల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరించినా తమ దృష్టికి తీసుకురావాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రజలను కోరారు. ఎన్నికల డాక్టర్ ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పర్యవేక్షించడం కోసం సెపరేట్గా మొబైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ టైంలోనే మేము ఫోన్ చేసి ఫలానా టైంలో ఏం జరుగుతుంది, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో కూడా మేము ఇవ్వడానికి కోసం కమ్యూనికేషన్ పెట్టుకున్నాము. సో నా దృష్టికి ఏదైనా తప్పకుండా వస్తే ఇటువంటి ఎవరైనా సరే డ్యూటీలు లేకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయి. ఇది మనం హెచ్ఓడి మీటింగ్లోనూ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అందుకని తప్పకుండా మన సీనియర్ డాక్టర్స్ తప్పకుండా అవైలబిలిటీగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఓ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అటు కొనుగోలుదారులు, ఇటు అమ్మకందారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటా అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే. మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత చంద్రబాబు నాయుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని ఆర్డర్ జారీ చేశారు. దీంతో రాష్ట్ర సెక్రటరియేట్ మొదలు గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు అన్నిట్లోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో సైతం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. దీంతో రాష్ట్రంలో వారి చిత్రపటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఫోటో ఫ్రేమ్లు తయారు చేసేవారు దేవతామూర్తుల ఫోటో ఫ్రేములతో పాటు నారా చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలను అధికంగా తయారు చేస్తున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉందని, ఎక్కువగా అధికారులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కొనుగోలు చేస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవో పాస్ చేస్తారంట చంద్రబాబు నాయుడు గారిది, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది పెట్టాలని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో, పంచాయతీ ఆఫీసుల్లో. దానివల్ల మాకు మనీ రెవెన్యూ బాగుంటుంది. అది ఇంకేం లేదండి. దానివల్ల మాకు అయితించినంత పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా ఎవరు అడిగేవాళ్ళు కాదు. అట్లాంటిది ఈసారి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజలు కూడా వచ్చి
మా జననేత ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా అటు టీడీపీ ఇటు జనసేన పార్టీ ముఖ్య నాయకులు తమ కార్యాలయాల్లోనూ వారి ఇళ్లల్లోనూ ఇరువురు ఫోటోలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతోంది. ఇదంతా ఎవరు వద్దనే వాళ్ళు ఇప్పుడు ఇంటికి ఆఫీసులకి ప్రతి ఒక్క ఇళ్ళకి పెట్టుకోవాలి ఆలోచిస్తున్నారు. మాకు వ్యాపారం జరుగుతుంది, స్టూడియో వాళ్ళకి వ్యాపారం బాగానే ఉంటుంది. కొన్ని ఇంతకుముందు అయితే తక్కువ అమ్మేది, ఇప్పుడు కొంచెం ఎక్కువ అమ్ముతామండి. అమ్ముడు బాగుపోతామండి, అందరూ కొనుక్కోపోతున్నారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉండదు, ఏదైనా చేస్తాం. పంచాయతీల్లో పెట్టాలనేసి చెప్పడం వల్ల ఫొటోస్ రెడీ చేస్తున్నాము. సేల్స్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు ఇద్దరు జాయింట్గా తీసుకుంటున్నారు. తిరుపతి రొయ్య హాస్పిటల్లో అంటువ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. అంటువ్యాధుల వైద్య నిపుణులు, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రిలో శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులతో, వైద్యులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అంటువ్యాధుల నివారణకు అవసరమైన మార్గనిర్దేశం చేశారని తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి రొయ్య అంటువ్యాధుల రోగులకు వైద్యం అందించడం కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా 20 బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా అత్యవసర విభాగంలో మరో 5 బెడ్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. డయాలసిస్ అవసరమైన రోగులకు డయాలసిస్ వైద్యం అందించేందుకు కూడా వైద్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతో మంది రోగులు వైద్యం పొందుతున్నారని తెలిపారు. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అతిసార వ్యాధులకు అవసరమైన అన్ని వైద్య సేవలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎవరైనా రోగాల పాలన పడితే వెంటనే రొయ్య ఆసుపత్రిలో వైద్యం పొందవచ్చునని పేర్కొన్నారు. అలాగే డీసీహెచ్లు వాళ్ళందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ అంటువ్యాధులు ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువ అవుతున్నట్టుగా వారు గుర్తించి దాని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అయితే మన చిత్తూరు అలాగే మన తిరుపతి జిల్లా పక్కన జిల్లాల్లో కూడా కొన్ని కేసులు ఎక్కువ అవడం జరిగింది. అంటే ఇందులో గ్రామాల్లోనూ కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ అంటువ్యాధులు ప్రత్యేకంగా అతిసార వ్యాధి గురించి అది రివ్యూ చేయడం జరిగింది. సో దాని గురించి మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ప్రత్యేకంగా వాటి గురించి చర్యలు తీసుకోవాల్సింది. మన హాస్పిటల్లో వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి ఏదైనా సివియర్ కేసెస్ ఉంటే వాటికి తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నిన్న ఒక మీటింగ్ పెట్టి మొత్తం డాక్టర్స్తో, హెచ్ఓడీస్ వీళ్ళతో పాటు ఈ డయాగ్నోస్టిక్ డిపార్ట్మెంట్స్, ల్యాబ్ డిపార్ట్మెంట్స్, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి ఏమేమి చేయాలో డిసైడ్ చేసాం. దాని ప్రకారం ఒక సెపరేట్ ఒక 20 బెడ్స్ని కేటాయించడం జరిగింది అతిసార వ్యాధులకి. అలాగే 5 ICU బెడ్స్ కూడా ఒకవేళ కనుక సివియర్ కేసెస్ అయితే, అలాగే కొంతమందికి సివియర్ డైరియా వచ్చిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్లో వస్తారు, అక్యూట్ ఫెయిల్యూర్లో వస్తారు, వాళ్ళకి డయాలసిస్ కూడా ప్రొవిజన్ చేయడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు కార్యసాధకుడని, ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు సుమన్. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దర్శనం కోసం శుక్రవారం ప్రముఖ సినీ నటుడు సుమన్ విచ్చేశారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ గోవిందరాజస్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని తెలిపారు. గతంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇక వరుసగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అన్నారు. గతంలో సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. సబ్జెక్టు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కు మంచి శాఖలనే కేటాయించారని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతం. అయితే
సినీ పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రజాసేవ చేస్తే పదవులు దానంతటా అదే వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం మనం ఇవ్వాలి, సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు, టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి, వెబ్ సిరీస్కి వాటికి పనికొచ్చేలాగా, ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేసి ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. రొయ్య ఆసుపత్రి ఆవరణంలో హోటళ్లు నడుపుతున్న నిర్వాహకులు గత కొంతకాలంగా అద్దె బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వానికి గండి కొడుతున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు హెచ్చరించారు. తిరుపతి నగరంలోని రొయ్య ఆసుపత్రిలో 2 ఏళ్ల క్రిందట ఉన్న ఫలంగా దుకాణాలన్నీ ఖాళీ చేయించి తమ అనుచరులకు నామమాత్రపు అద్దెలకు కట్టబెట్టేశారు. సరే, ఆ అద్దెలన్నా వారు సక్రమంగా చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు. లక్షలకు లక్షలు బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దుకాణాలలోనూ నిబంధనలు పాతరేశారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో ఇటీవలే కొందరు అధికారులు అద్దె బకాయిలు చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. రికార్డుల్లో ఏమని నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఏ క్లాస్ వార్డుల నడుమ క్యాంటీన్కు నెలకు దాదాపు 10 నుండి 12 లక్షల పైగా వ్యాపారం, 21,000 అద్దెకు కేటాయించారు. దాదాపు 20 నెలలుగా అద్దె బకాయి ఉంది. అంటే 5 లక్షల అద్దె బకాయి ఉన్నట్లు తెలుస్తుంది. అద్దె బకాయిల కోసం నిర్వాహకుడికి కాళ్లా వేళ్లా పడి అధికారులు ప్రాధేయపడితే తప్పక అరాకొరా చెల్లించే పరిస్థితి నేడు నెలకొంది. విద్యుత్, నీటి బిల్లుల సంగతి సరే, దీనికి తోడు ఈ క్యాంటీన్ నుంచి వచ్చే మురుగును కూడా బహిరంగంగానే వదిలేశారు. దీనివల్ల దుర్గంధంతో పాటు దోమలు పెరిగి సమీప వార్డుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బర్న్స్ వార్డ్ ముందున్న క్యాంటీన్ నెలకు 15 లక్షలకు పైగా వ్యాపారం, అద్దె మాత్రం 10,000 లోపే ఉంటుంది. 22 నెలలుగా సుమారు 7 లక్షలకు పైగా అద్దె బకాయి ఉంది. క్యాంటీన్ ముందు అనధికారికంగా టీ, కొబ్బరికాయ దుకాణాలు రోడ్డుపైకి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. అద్దె బకాయిలపై గతంలో సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. మరోవైపు కరెంటు, నీటి బిల్లులు చెల్లించలేదు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఈ క్యాంటీన్ ముందర రోడ్డుకు అడ్డంగా ఏటీటీ, టెంకాయల దుకాణాలు కూడా అదనంగా ఏర్పాటు చేశారు. వీటితో రోడ్డుపై అంబులెన్స్ తిరగడానికి ఇబ్బందులు వస్తున్నాయి. క్యాంటీన్ నుంచి వచ్చే మురుగును బహిరంగంగానే వదిలేస్తుండడంతో ఈ మార్గాన వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. అలాగే పోలీస్ అవుట్ పోస్ట్ ప్రక్కన షాపింగ్ కాంప్లెక్స్లోని దుకాణం ఉంది. ఇక్కడ కేవలం ఓ చిన్నపాటి టీ దుకాణానికి అనుమతి ఉన్నా భారీ స్థాయిలో పెద్ద సూపర్ మార్కెట్ని ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ లభించే ఆహార పదార్థాలలో ఎక్కువ శాతం కాలం చెల్లినాటివే ఉన్నాయి. నాణ్యత లేని నాటివే విక్రయిస్తున్నారన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. బకాయిలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభును మీడియా ప్రతినిధుల వివరణ అడగ్గా నిర్వాహకులు కట్టవలసిన బకాయిలపై జిల్లా కలెక్టర్కు వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, బకాయిలు కట్టవలసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని షాపులు మనం అద్దెకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ HDS వారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారము వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది అందులో బకాయిలు చెల్లించడం లేదు. ఆ బకాయిలు చెల్లించిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే లీగల్ యాక్షన్గా కొన్నిటిని మనం సీజ్ చేయడం జరిగింది. సో అలాగే ఏంటంటే ఈ కట్టకపోయిన వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యల కింద
తర్వాత మనం చట్టపరంగా ఏమేమి తీసుకోవాలో ఆ చర్యలను తీసుకోవడం జరుగుతుంది. గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా మేము లెటర్ రాయడం జరిగింది. దాని ప్రకారము మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ MDO గారిని తర్వాత ఈ పోలీస్ వాళ్ళతో తీసుకుని మనం క్రమశిక్షణ చర్యలు అలాగే ఏమేమి చట్టపరంగా ఏం తీసుకోవాలో ఆ చర్యలని తప్పకుండా తీసుకుంటాం. గోవింద నామస్మరణతో మారుమోగే తిరుమలలో ఉన్న మఠాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ డిమాండ్ చేస్తుందని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన వివిధ పీఠాధిపతులతో కలిసి మాట్లాడారు. తిరుమలలోని మఠాలలో మఠాధిపతులు మాత్రమే ఉండాలని, అటు కాకుండా మఠాల నిర్వాహకులు మఠాలుగా ఏర్పడి తిరుమలకు వచ్చే భక్తులను నిలువునా దోచుకుంటున్నారని, పెళ్లిళ్ల పేరుతో తిరుమలలో భక్తుల నుండి స్వామివారికి చెందాల్సిన ధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మ్యారేజ్ కాంట్రాక్టర్స్ గా అవతారం ఎత్తిన రాఘవేంద్ర రామారావు అనే వ్యక్తులు మఠాలను అడ్డం పెట్టుకుని అందులో పెళ్లిళ్లను చేయిస్తూ కోట్లు వెనకేసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో ప్రక్షాళన చేస్తానని చెప్పి ఈవోను మార్చారని, ఒక్క ఈవో మార్పుతో ప్రక్షాళన సాధ్యపడదని, ఇంకా గత ప్రభుత్వ మత్తులో ఉన్న అధికారులను తొలగించి పూర్తిగా ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో నిబంధనలను అతిక్రమించి వాగు స్థలాలను ఆక్రమించి నిర్మాణం చేసిన విశాఖ శారద పీఠాన్ని తక్షణమే సీజ్ చేయాలని, భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వివిధ పీఠాధిపతులు స్వామీజీలు పాల్గొన్నారు. ప్రతి హిందూ ప్రతి భక్తువు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తరతరాలు యుగాలైన వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు దిగదిగాంతాలు వ్యాప్తి చెందాలి తప్ప మచ్చ అనేది ఆయనకి రాకూడదు. విశాఖ శారదాపీఠం చేసినటువంటి తప్పిదాలు వెంకటేశ్వర స్వామి పైన పడకూడదు. రేపు భక్తులకి ఏదైనా ప్రమాదం జరిగితే అది వెంకటేశ్వర స్వామికి అంటకూడదనేటువంటి కృత నిశ్చయంతో ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పంగా ఆయన ఆదేశంగా మేము భావించి తిరుమల నిన్న సందర్శించి ఈ జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమాలను వెలుగులోకి మీడియా మిత్రుల సహాయం ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి కళ్ళు తెరవండి టీటీడీ అధికారులు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. రానున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఉధృతమైన వర్షాలు పడితే ఈ మధ్యనే వారు పైకి 6-7 అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దానిపైన అత్యంత బరువుతో పెద్ద పెద్ద ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిపించడం జరిగింది. రానుండేటువంటి వర్షాకాలంలో టీటీడీ అధికారులు కళ్ళు తెరవకపోతే బోరున వర్షాలు పడితే తప్పనిసరిగా వాగు కొట్టుకుపోతుంది, ఆ గ్రావెల్ కొట్టుకుపోతుంది. ఇప్పటికే ఒక భీము కూడా వంగి ఉన్నది. ఏదైనా ప్రమాదం జరిగితే టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా, విశాఖ శారదాపీఠం వారు బాధ్యత వహిస్తారా? సమాజానికి తెలియపరచాలి, హిందువులకు తెలియపరచాలి. ఎవరిది బాధ్యత? జరగకూడదు జరిగితే మేమైతే ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. తిరుమలలో ఎంతవరకు ఇటువంటి సంఘటన జరగలే. ఒక చిన్న పసిపాపని ఒక చిరుతుపులి పట్టుకుపోతే త్రోవ మార్గంలో కోట్లాది మంది గుండెలు పగిలాయి, బాధపడ్డాం, ఎంతో మనం కలత చెందాం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనం చూసాం. కేదార్ వరదలు వచ్చేటప్పుడు ఆ కేదార్లో ఉండేటువంటి ఆ వాగుల్లో కూడా వంకల్లో కూడా అక్రమ కట్టడాలు కట్టబట్టి ఏమైంది, ఒక్కసారి వరద నీరు కిందకి వెళ్ళడానికి అవకాశం లేక మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం కాటేజెస్, మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా తోసుకొని పోవడం జరిగింది, నెట్టేయడం జరిగింది. ఇలాంటి ప్రమాదం తిరుమలలో కూడా సంభవించకూడదని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము కోరుతున్నాం. కాబట్టి వెంటనే అధికారులు కళ్ళు తెరిచి వర్షాకాలం ఏదైతే మనకు వస్తున్నదో వెంటనే తక్షణమే దాన్ని సీజ్ చేసి ఆ అక్రమ కట్టడాల్ని మీరు తప్పనిసరిగా తొలగించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై అఖిలపక్ష రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బైరాగపట్టణ సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్రాల అవసరాలు, వ్యవసాయ రుణాలు, విద్యాది అంశాలపై తక్షణ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు
రైతుల అవసరాలు తీర్చకపోగా రైతులను దోపిడీ చేసే రాబందుల కేంద్రాలుగా మారాయని తెలిపారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాలు బారిన పడిన రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు ఇచ్చే రాయితీలు పూర్తిగా రద్దు చేయడం వల్ల పెట్టుబడి భారంగా బాగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వమైన రైతు భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కోరారు. వారంలో ఒక్కరోజు పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణకు సమయాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులైన గాలేరు, నగిరి, హంద్రినీవా, తెలుగంగ, రాజోలి, వెలగొండ ప్రాజెక్టు పనులు పర్యవేక్షణకు కూడా సమయం ప్రకటించాలని, నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన ప్రొద్దుటూరు పాల కేంద్రం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఈ ప్రాంత అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. వాస్తవంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ముందు ఇంజనీర్లు కూడా పెట్టడం జరిగింది. మరి దానిపైన తక్షణం చర్యలు తీసుకొని శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే గాలేరు, నగిరి ప్రాజెక్టు ఉందో అది 2వ దశ నిర్మాణం అనేటువంటిది గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదా రోసయ్య గారు కానీ, ఈ 4 ముఖ్యమంత్రుల కాలంలో కనీసం 2వ దశ నిర్మాణానికి సంబంధించి ఒక ½ ఇంచు కూడా జరగకుండా పేపర్లో మాత్రం ప్రతి సందర్భంలో గట్టిగా ప్రకటిస్తూ ఉన్నారు. మరి గాలేరు, నగిరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2వ దశ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హంద్రినీవా ప్రాజెక్టుకు సంబంధించి హంద్రినీవాకు సంబంధించిన దాంట్లో కూడా ఇదే అలక్ష్యం కొనసాగుతూ ఉంది. చివరికి మదనపల్లిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఎండాకాలం వస్తే తాగడానికి మంచినీళ్ళు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రంలో బుల్డోజర్ సర్కారు వచ్చింది, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చిత్తూరు జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఆయనను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అశోక్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు అన్వర్ బాషా, ఈశ్వర్, జీవన్, ప్రేమ్ కుమార్లు, రూప్చంద్, స్వామినాథన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత సుదీర్ఘకాలం సేవ చేసి ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న రవాణా శాఖ ఉద్యోగిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఆర్డీఓ ఆదినారాయణ. రవాణా శాఖలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎస్ దాస్ శనివారం పదవి విరమణ చేశారు. ఆయనకు రవాణా శాఖ అధికారి ఆదినారాయణ ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాని ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న ఎస్సీ పేద రైతులకు తిరుపతి రూరల్ మండలం తనపల్లి సమీపంలో రఘునాథ రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ప్లాస్టిక్ పట్టలు, డ్రమ్ములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకృతి వ్యవసాయంను ప్రోత్సహించడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రసాయనిక ఎరువులు వాడడం వలన ఆరోగ్యానికి హానికరం కలుగుతుండటంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా లభ్యమయ్యే ఆకులు, అలుములు, పశువుల మూత్రం, పేడ, పుల్లటి మజ్జిగ, బెల్లం, మిరపకాయలు వంటి వాటితో ఘన, ద్రవ, బీజామృత, జీవామృతాలను, కషాయాలను పెద్ద మొత్తంలో తయారు చేయడానికి డ్రమ్ములను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. పండించే పంటలను నాణ్యతగా నూర్పిడి చేసుకోవడానికి ప్లాస్టిక్ పట్టలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలకు గాని, ధాన్యాలకు గాని మంచి డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. వీటి ద్వారా అధిక ధరలు కూడా పొందవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మరియు బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా
స్వయంభూ శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. టీటీడీ ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ తుడా చైర్మన్ ఎన్వి ప్రసాద్లు టీటీడీ పరిపాలనా భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలతో సన్మానించి మొక్కలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆరణి శివకుమార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల ఆధార్ కార్డ్ అనుసంధానం, కొత్త విధానంపై అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష. రొయ్య అత్యవసర విభాగానికి నిర్లక్ష్యపు జబ్బు, వైద్యం అందక పెరుగుతున్న మరణాల సంఖ్య, సమీక్ష చేస్తున్నామన్న సూపరింటెండెంట్. చంద్రబాబు కార్యసాధకుడు, పోలవరం, అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తారు, సినీ నటుడు సుమన్. తిరుమలలో మఠాలుగా ఏర్పడి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి, సాధు పరిషత్ ఆక్షేపణ, ప్రక్షాళన చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.